వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పెద్ద సినిమా విడుదలైపోయి 5 రోజులు గడిచిపోయాయి. ఇవాళ 6వ రోజు నడుస్తుంది. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత దీని మీద నడుస్తున్నటువంటి చర్చ, వస్తున్నటువంటి విమర్శలు అన్నీ ఇన్ని కావు. ప్రధానంగా హీరోయిన్ పాత్రని మలిచినటువంటి విధానం తీవ్ర విమర్శల పాలైంది. అచ్చియమ్మ అనేటువంటి పాత్రలో జాన్వీ కపూర్ చేసినటువంటి ఆ పాత్ర, ఆమెను మరీ ఓవర్ సెక్సువలైజేషన్ చేశారు. ఆమె పాత్ర బిహేవ్ చేసినటువంటి విధానం, ఆ పాత్రతోటి హీరో పాత్ర ప్రవర్తించినటువంటి విధానం, ప్రేమను ఎక్స్ప్రెస్ చేసినటువంటి విధానాన్ని చాలా మంది తూర్పారబట్టారని చెప్పాలి. ఆ తర్వాత ఏదైతే బ్యాక్లాష్ వచ్చిందో దాని మీద బుచ్చిబాబు సానా రెస్పాండ్ అయ్యాడు. తన సోషల్ మీడియాలో ఆ సన్నివేశాల్ని మారుస్తున్నట్టుగా, ఏవైతే అభ్యంతరకరంగా అనిపించాయో వాటిని మారుస్తున్నామని చెప్పాడు. అలాగే మార్చేశారు కూడా. అంటే దాదాపు 3 నిమిషాల నిడివి ఉండేటువంటి సన్నివేశాల్ని కత్తిరించేసి వదిలేరు అని చెప్పేసి మనకి తెలుస్తున్నటువంటి విషయం. అయితే ఇప్పుడు ఇంకొక తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే, ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు, ప్రకటన అయితే రాలేదు, సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని మార్పులు జరగబోతూ ఉన్నాయి. ఏదైతే గౌరనాయుడు పాత్ర ఉందో, కన్నడ నటుడైనటువంటి స్టార్ హీరో అయినటువంటి శివరాజ్ కుమార్ చేసినటువంటి క్యారెక్టర్, పెద్దికి గురువు, పహిల్వాన్ గా పెద్దిని తీర్చిదిద్దేటువంటి గౌరనాయుడు, ఆ క్యారెక్టర్ సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి చూపించారు. అందులో రవికిషన్ క్యారెక్టర్ తోటి ఆయన కుస్తీలో పోటీ పడి ఓడించి కాలికి కంకణం తొడిగించుకుంటాడు. ఆ కంకణం తొడిగించుకోవటం అనేది చాలా అచీవ్మెంట్ కింద లెక్క. ఎవరికైతే ఆ కంకణం వస్తుందో అతను కుస్తీ పోటీలో మహాయోధుడి కింద లెక్క. మళ్ళీ ఎవరైతే ఆయన ఓడిస్తారో వాళ్ళకే ఆ కంకణం అనేది మళ్ళీ వెళుతుంది. ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది. అయితే అక్కడ ఆ ఫ్లాష్ బ్యాక్ లో అసలైన నటులు కాకుండా, అంటే శివరాజ్ కుమార్, రవికిషన్ కాకుండా వాళ్ళ ప్లేసుల్లో వేరే నటుల్ని పెట్టి, అంటే యంగ్గా ఉన్నప్పుడు వాళ్ళ ముఖాలు వేరేగా ఉంటాయి అనేటువంటి ఒక ఎగ్జామ్షన్ తోటి వేరే ఆర్టిస్టులను పెట్టి ఆ సన్నివేశాన్ని చిత్రీకరించడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకని? శివరాజ్ కుమారు, అలాగే శివరాజ్ కుమార్ ఇప్పటికీ హీరోగా చేస్తున్నాడు అక్కడ. అలాగే రవికిషన్ కూడా భోజ్పూర్లో ఆయన హీరోనే, స్టారే. మరి అలాంటి వాళ్ళని కాస్త యంగ్ లుక్లో ఆ కుస్తీ పడుతున్నట్టుగా చూపిస్తే ఏమైంది, దాంట్లో ఏం తేడా వచ్చేది అని చెప్పేసి చాలా మంది విమర్శించారు. అంటే అట్లా ఆ యంగ్గా ఉన్నప్పుడు ఆ బాడీ ఫిట్నెస్ వేరే ఉంటుంది. ఎందుకంటే మొత్తం టాప్లెస్గా చూపించాలి కాబట్టి కుస్తీ వాళ్ళకి కేవలం లంగోటా మాత్రమే కింద ఉంటుంది, మిగతా బాడీ అంతా కూడా అనాచ్ఛాదితంగా నగ్నంగానే ఉంటుంది. కాబట్టి అలా చూపించినప్పుడు వాళ్ళ ఫిట్నెస్ అనేది కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది అనే ఉద్దేశంతో బహుశా వేరే నటుల్ని పెట్టి వాళ్ళనే, ఈయనే గౌరనాయుడు, అలాగే ఈయనే రవికిషన్ అని పేరు ఏదో ఉంటుంది సినిమాలో, అని మనం అనుకోవాలని చెప్పేసి అన్నట్టుగా అవి తీశారు. ఇప్పుడు అవి ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్కి సంబంధించి కత్తిరింపులు చేయబోతున్నారని తెలుస్తోంది. అలాగే సినిమాలో చాలా ఎక్కువగా ప్రశంసలు పొందినటువంటి పాత్రల్లో ఒకటి జగపతి బాబు పోషించినటువంటి అప్పలసూరి క్యారెక్టర్. తాము ఉండేటువంటి ఆ 1800 మంది కోసం కొండ కింద ఊరు, దానికి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కాలి నడకనే వెళ్ళాలి. అర్జెన్సీ అంటే ఎవరికైనా అనారోగ్యం వచ్చినా, ఇంకేదైనా ఎమర్జెన్సీ వచ్చినా ఎలాంటి రవాణా సదుపాయం లేదు. అలాంటి ప్లేస్కి ఒక రైల్వే స్టాప్, రైలు అక్కడ ఆగాలి. దానికోసం ఆయన 30 సంవత్సరాల పాటు పోరాడుతూనే ఉండే వ్యక్తిగా అప్పలసూరి క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేయించాడు జగపతి బాబు చేత డైరెక్టర్ బుచ్చిబాబు. మొత్తానికి జగపతి బాబు తన ఫేస్ను మార్చేసుకున్నాడు, తన జుట్టును మార్చేసుకున్నాడు. ఒక కొత్త, అసలు ఈయన జగపతి బాబేనా అనిపించేలా ఆ రూపాన్ని మార్చేసుకొని అప్పలసూరి పాత్రలోకి ఇమిడిపోయాడు. అంటే జగపతి బాబు కనపడకూడదు, అప్పలసూరే కనిపించాలి అనేది అక్కడ దర్శకుడి కోరిక, ఆయన అభిప్రాయం. దానికి తగ్గట్టే తను మౌల్డ్ అయిపోయాడు. మొత్తానికి జాతీయ స్థాయిలో కూడా జగపతి బాబు పాత్ర, అందులో ఆయన చేసినటువంటి నటనకి మంచి ప్రశంసలు అయితే లభిస్తున్నాయి. ఇప్పుడు ఆయనకి సంబంధించి ఆల్రెడీ ఉన్నటువంటి ఫుటేజ్లో మరికొన్ని సన్నివేశాలను తీసి కలపబోతున్నారు అని కూడా. ఎందుకంటే జాన్వీ కపూర్ సంబంధించినటువంటి సీన్లు కొన్ని ట్రిమ్ చేశారు కాబట్టి, అలాగే గౌరనాయుడికి సంబంధించినటువంటి కొన్ని సీన్లు ట్రిమ్ చేయబోతున్నారు కాబట్టి, ఇవన్నీ కూడా మార్పులు చేసి జగపతి బాబు
ఉన్నటువంటి సీన్లు చేసినటువంటి మరికొన్ని సీన్లు కలిపి ఫ్రెష్గా మళ్ళీ సెన్సార్ దగ్గరికి పంపించి సో అక్కడి నుంచి వచ్చాక అవి మళ్ళీ సినిమాకి కలపబోతున్నారు, కొత్త అప్డేటెడ్ వెర్షన్ని ప్రదర్శించబోతున్నారు అంటూ మనకి ఇప్పుడు సమాచారం అందుతూ ఉంది. మరి నిజంగా అది గనక సినిమాకి మేలు చేసే విధంగా అంటే జగపతి బాబు సీన్లు కనుక ఉంటే అప్పలసూరి క్యారెక్టర్ ఖచ్చితంగా సినిమాకి అవి మేలు చేస్తాయి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ సినిమాని బుచ్చిబాబు 4 గంటల పైనే తీశాడు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు ఇండస్ట్రీలో. అందులో ప్రధానంగా సెకండ్ హాఫ్లో ఎవరైతే పెద్ది పాత్రకి విలన్గా దాపురిస్తాడో అది తారక్ పొన్నప్ప చేసినటువంటి కన్నడ నటుడు. తను వీరభద్రం, అందరూ భద్రం అంటారు, గౌరనాయుడు శిష్యుల్లో నెంబర్ 1 ఎవరు పెద్ది వచ్చేంత వరకు కూడా. సో అలాంటి వాడు పెద్దికి ఎప్పుడైతే తన గురువు ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెట్టాడో, ఎప్పుడైతే జాతీయ స్థాయికి అతన్ని పంపాలని చెప్పేసి గురువు నిర్ణయించాడో, దాంతో పెద్ది మీద కోపం ద్వేషం పెంచుకొని అతన్ని ఎలాగైనా సరే తగ్గించేయాలి, అతన్ని ఓడించేయాలి, అక్కడ అవమానం పాలు చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్న వాళ్ళగా మనకు తారక్ పొన్నప్ప కనిపిస్తాడు. నిజానికి ఒక సన్నివేశంలో అంటే జాతీయ స్థాయిలో పోటీ పడేటువంటి ముందు సన్నివేశంలో ఇద్దరి మధ్య సీన్ ఒకటి వస్తుంది. అదేందో సడన్ గా వచ్చి అతని కాలుని ఇబ్బంది అంటే కాలుని గాయపరుస్తాడు తారక్ పొన్నప్ప. సో దానికి సంబంధించినటువంటి సీన్లు ఇంకా చాలా, దానికి ముందు లీడ్ సీన్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా ఎడిటింగ్లో లేపేశారు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే ఫైనల్ ఎడిటింగ్లో లేపేశారు. ఈవెన్ తారక్ పొన్నప్ప డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఆ సీన్లు ఏమీ లేవు అని చెప్పి మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. ఇవే కాదు, సత్యాకి సంబంధించినటువంటి సన్నివేశాలు కూడా చాలా వరకు ఈ సినిమాలో లేవు, తీసినటువంటి సన్నివేశాలు లేవు అని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. సత్యాన్ని ఎందుకు పెట్టుకున్నారో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే సత్య మనకు తెలుసు తను ఎంతగా ఎంటర్టైన్ చేస్తాడు జనాల్ని. అలాంటి ఎంటర్టైన్ పెట్టుకొని ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ లేని క్యారెక్టర్ లాగా మనకు ఆ సినిమాలో సత్య కనిపిస్తాడు, హీరో ఫ్రెండ్. మరి ఎందుకని సత్యాన్ని పెట్టుకున్నారో తెలియదు. అనేక మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో ఉన్నారు, వాళ్ళు ఎవరిని కూడా సరిగా డైరెక్టర్ ఉపయోగపెట్టుకోలేకపోయాడు అని చెప్పేసి చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు చూద్దాం, ఏదైతే అప్పలసూరి క్యారెక్టర్ సంబంధించి ఆ సన్నివేశాలు జోడిస్తున్నారో అవి ఖచ్చితంగా సినిమాకి మరింత ఇంపాక్ట్ కలిగిస్తాయి. మరి అది ఇప్పుడే వెంటనే వస్తాయా, లేకపోతే సెకండ్ వీక్ నుంచి ఈ కొత్త అప్డేటెడ్ వెర్షన్ని థియేటర్లో మనకు కనిపిస్తుందా లేదా? లెట్ us వెయిట్ అండ్ సీ.